11 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. పరిశ్రమలు కట్టడం ప్రారంభించారు. ఒక నిప్పాన్ స్టీల్ ప్లాంట్ 1,37,000 కోట్ల రూపాయలు, 70,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 1,00,000 మంది వస్తుంది. చిన్న ఫ్యాక్టరీ మన ఆంధ్రప్రదేశ్ షుగర్ ఫ్యాక్టరీ పనిచేస్తేనే రెగ్యులర్ ఎంప్లాయీస్ 146 మంది, సీజనల్ ఎంప్లాయీస్ 600 మంది, దాని మీద ఇండైరెక్ట్ గా బతికే వాళ్ళు ఇంకో 100 మంది. ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్టరీ చిన్నది మూసేస్తేనే ఎందుకు మూసారు? రైతు చెరుకేసేవాడు లేడు, చెరుకు పండించే రైతు లేడు, చెరుకు లేకపోతే చెరుకు ఫ్యాక్టరీ. ఈరోజు తారీ షుగర్స్ వారికి 5 లక్షల చెరుకు కావాలి. మన శ్రీకాకుళం జిల్లాలో పండిస్తున్నది 60,000 టన్నులు. వాడు కూడా మూసాడు ఈ సంవత్సరం. అంతక్కలేదు, మీ దగ్గరే ఒక ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ మంచిగానే ఉండేది, కానీ ఆరోగ్యం పెట్టి ఇక్కడ చూపించారు. బ్యాంకులంతా కొన్ని 100,000 కోట్లు చూపేశాడు. చీటింగ్ చేసేవాళ్ళు. అంటే మీకు ఈ రోజు కొన్ని లక్షల కోట్లు. అలాగే గూగుల్ డేటా సెంటర్, రిలయన్స్ డేటా సెంటర్, ఒక క్యాప్టెన్ వస్తుంది, ఒక టీసీఎస్ వస్తుంది, ఒక కాగ్నిజెంట్ వస్తుంది, ఒక ఐబిఎం వస్తుంది, ఒక విప్రో వస్తుంది. అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఈరోజు మన విశాఖపట్నానికి రాబోతా ఉన్నాయి. కానీ వాటిలో కూడా ఉద్యోగాలు ఉన్నాయి. కొన్ని వేల ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. వాటిని అందుకోవాలంటే ఆ ఉద్యోగాలకి అవసరమైన చదువుని చదివించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు. నేను ఈ వేదిక ద్వారా తల్లిదండ్రులందరికీ మీరు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మీ బిడ్డ మీరు కాస్త ఇంటి దగ్గర ఉన్న తల్లైనా తండ్రైనా 1 గంట సేపు మీరు సెల్ ఫోన్ పక్కన పెట్టి మీ బిడ్డలతో మీరు మాట్లాడండి. అసలు నువ్వు చదువుతున్న చదువు ఏంట్రా బాబు అని తెలుసుకోండి. ఆ చదువు రేపు ఉద్యోగాలకి ఎంతవరకు పనికొస్తుందో తెలుసుకోండి. ఇంకా దానికి అవసరమైనటువంటి చదువుని చదివించండి. రేపు తప్పనిసరిగా ఉద్యోగాల కోసం మనం ఎక్కడికో పోవక్కలేదు. మన ప్రాంతంలో, మన ఇంటిలో, మన ఇంటి పక్కనే ఈరోజు మనకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు వస్తున్నాయి. అంతేకాదు ఈరోజు మన శ్రీకాకుళం జిల్లా భోగాపురం ఎయిర్పోర్ట్. ఈరోజు మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే వైజాగ్ వెళ్ళాలి, 2 గంటలు జర్నీ. ఇప్పుడు మనం గంట జర్నీ చేస్తే భోగాపురం వస్తుంది. అంటే భోగాపురం నుంచి వైజాగ్ ఎంత దగ్గర, ఎంత దూరం, భోగాపురం నుంచి మనకు కూడా అంతే దూరం. ఇంకా దానికన్నా మనమే ముందు వస్తాం, ట్రాఫిక్ ఉండదు. అలాగే మూలపాటు పోర్టు వచ్చింది. పరిశ్రమలు తప్పనిసరిగా మన జిల్లా కూడా క్యూ కడతారు. అందుకనే నేను మన నియోజకవర్గంలో రేపు పరిశ్రమలు రావాలి అంటే నాణ్యమైన కరెంట్ ఉండాలి, మంచి రోడ్లు ఉండాలి, మంచి వాటర్ ఫెసిలిటీ ఉండాలి, పోర్టు కనెక్టివిటీ ఉండాలి, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉండాలి. ఎయిర్పోర్ట్ వచ్చింది, పోర్ట్ వచ్చింది, నేషనల్ హైవేస్ ఉన్నాయి. నీళ్ళంటే నాగావ్ నది ఉంది, వంచదార్ నది ఉంది. ఇంకా మనకు కావాల్సింది నాణ్యమైన కరెంట్. అందుకనే మన నియోజకవర్గంలో 220 కెపాసిటీ. ఈ జిల్లాలో ఎంతవరకు ఎక్కడ కూడా 220 kV సబ్స్టేషనే లేదు. మనకి పారిశ్రామికవేత్తలు వచ్చి పరిశ్రమలు పెట్టాలంటే నాణ్యమైన కరెంట్ ఉండాలి. నేను ఒకప్పుడు గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు అదానీ డేటా సెంటర్ వచ్చేటప్పుడు మన ప్రాంతం వాళ్ళు అక్కడ డైరెక్ట్ లెవెల్లో ఉంటే ఆయనకి అడిగా ఏమయ్యా 10,000 కోట్లు మా దగ్గర పెట్టి మా షుగర్ ఫ్యాక్టరీ ఇచ్చేస్తా అని చెప్పారు. వాళ్ళు టీమును పంపించారు. మన ఆంధ్ర రైల్వే స్టేషన్ దిగాడు, ఆ ఫ్యాక్టరీలోకి అడుగు పెట్టాడు. సైట్ అయితే నాకు సరిపోతుంది, కానీ కరెంట్ ఎక్కడ ఉందని అడిగాడు. కరెంట్ లేకుండా టీవీలన్నీ ఉన్నాయి కదా చూపించారు. ఈ కరెంట్ కాదండి, నాకు 600 kV సబ్స్టేషన్ ద్వారా వచ్చే కరెంటు, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై, క్వాలిటీ ఆఫ్ పవర్, మాకు ఈ కండిషన్స్ అడిగాడు. మా జిల్లా మొత్తమే తెలిపి ఎక్కడా లేదు. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దెబ్బరాని మరి ముందు 220 తర్వాత 400 kV సబ్స్టేషన్ పెట్టిస్తా ఉన్నాను. ఒక పరిశ్రమ నడపాలంటే వారికి
కావాలి. మరి ఇంటికైతే 420 ఆశ్రయంతో పెడతాం, వాడు కొన్ని వేల కిలోమీటర్స్ కావాలి వాడు. అందుకని ఆ ఆలోచనతో ముందస్తుగా పెడుతున్నాం. రేపు పరిశ్రమలు వస్తాయి, కానీ నేను తల్లిదండ్రులందరికీ చెప్పేది, రేపు మన ప్రాంతంలో వచ్చేటటువంటి ఉద్యోగాలకి అనుకూలమైనటువంటి చదువులు చదివించండి. ఒక గంట పాటు తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడారు. అప్పుడు పూర్వం డిగ్రీ చదివి రాలే ఎస్ఏ పరీక్ష రాస్తారు, ఏదో రాస్తారు. ఇప్పుడు అవన్నీ వేరు. ఇప్పుడంతా టెక్నాలజీకి అనువైనటువంటి సంబంధమైనటువంటి చదువులు చదివించాలి. ఒకప్పుడు సాఫ్ట్వేర్, ఇప్పుడు సాఫ్ట్వేర్ కూడా డౌన్ఫాల్ అయింది. ఈరోజు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత క్వాంటమ్ కంపెనీ. ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తయారు చేయడానికి ఈరోజు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అంటే రేపు ప్రపంచం అంతా కూడా రేపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూడబోతాం. ఈరోజు సిలికాన్ వ్యాలీ కోసం మాట్లాడతాం. ఈరోజు కంప్యూటర్ క్వాంటమ్ వ్యాలీ కోసం మాట్లాడాలంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతి, ప్రపంచంలోనే అమరావతి క్వాంటమ్ వ్యాలీ కాబోతాం.